Andarki Namaskaram. In this particular video, what we'll be looking into is that why candidates are failing in NATI exam and the common reasons behind this. Also, we'll be looking into what things to keep in mind to overcome these reasons. So now let's get started. Okay, so before actually looking into the common reasons of why students are failing NATI exam, we'll actually look into a brief introduction of what is being expected by a candidate in the exam. సో నాటి ఎగ్జామ్ మనం రాసేటప్పుడు క్యాండిడేట్ నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ సెగ్మెంట్లో ఏదైతే డైలాగ్ వస్తుందో దాన్ని మనము వేరే లాంగ్వేజ్ తెలుగు హిందీ ఆర్ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేయాలి ఆర్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే సెగ్మెంట్ వస్తుందో అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హస్ బీన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అ క్యాండిడేట్. సో ఈ ప్రాసెస్లో అసలు స్టూడెంట్స్ ఎలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తారో అవి మనము ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో మనం రీజన్స్ చూసే ముందు ఫస్ట్ మనకి ఎగ్జామ్ మార్కింగ్ క్రైటీరియా అనేది తెలిసి ఉండాలి. సో మనకి ఎగ్జామ్లో 2 డైలాగ్స్ వస్తాయి. ఈచ్ డైలాగ్ వచ్చేసి 45 మార్క్స్ అండ్ ఓవరాల్ స్కోర్ వచ్చేసి 90 మార్క్స్. సో మనం ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఇండివిజువల్గా మనకి ఈచ్ డైలాగ్లో 29 మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి అండ్ ఓవరాల్గా మనకి 63+ అనే మార్క్స్ వస్తే మనం ఎగ్జామ్ పాస్ అయినట్టు. సో ఏదైనా ఒక డైలాగ్లో మనకి 29 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు అండ్ ఓవరాల్ స్కోర్ వచ్చేసి 63 కన్నా మనకి తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు. సో ఈ క్రైటీరియా ఏదైనా మీట్ కాకపోతే మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేము. సో ఇది మనకి క్లియర్ చేయడానికి నెగటివ్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో మనం చేసే ప్రతి ఒక్క మిస్టేక్కి 45 మార్క్స్ ఆల్రెడీ అలొకేట్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మిస్టేక్కి మనకి నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో మనం ఎన్ని తక్కువ మిస్టేక్స్ చేస్తే మనము పాస్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. సో కామన్ రీజన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అన్ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒకవేళ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసినట్లయితే ఆల్రెడీ మాకు లాంగ్వేజ్ తెలుసు కదా సో మాకు ఎక్కువ సమయం పట్టదు పరీక్ష కోసము ప్రిపేర్ అవ్వడానికి అని ఒక అజంప్షన్లో ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము ఎగ్జామ్లో ఏదైతే వొకాబులరీ యూజ్ చేసి సెగ్మెంట్స్ని ట్రాన్స్లేట్ చేస్తామో ఆ వొకాబులరీని మనము డే టు డే యూజ్ చేసే భాషలో ఉపయోగించాము. ఓకే, సో వొకాబులరీ అనేది మనము ప్రిపేర్ అవుతేనే మనము ఎగ్జామ్లో సెగ్మెంట్స్ అనేది 98% వరకు మనము రెస్పెక్టివ్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయాలి. సో అలా ట్రాన్స్లేట్ చేసినట్లయితేనే మనము ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి విషయాలకు వస్తే ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్లో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇమిగ్రేషన్కి 5 పాయింట్స్ రావడానికి మేము అటెంప్ట్ చేస్తున్నామన్న ఒక నోషన్తో వాళ్ళు లైట్ తీసుకొని ఎగ్జామ్కి రోజుకి ప్రిపరేషన్ అనేది చేయరు ఆర్ ఎగ్జామ్ 1 వీక్ ఉందనగా అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటివి చేయడం వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్ ద సోర్స్ టెక్స్ట్. సో దీని అర్థం ఏంటంటే సపోజ్ ఎగ్జామ్లో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ వస్తాయి. సో అక్కడ ఏదైతే సెగ్మెంట్స్ వస్తాయో దాన్ని మనము సరిగా నోట్ టేకింగ్ చేసుకోలేదనుకోండి ఆర్ సరిగ్గా వినలేదనుకోండి మనము ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో మనము ప్రెజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్గా ఆర్ పాస్ట్ టెన్స్ని ప్రెజెంట్ టెన్స్గా చెప్పిన ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పినా కానీ మనకి మార్క్స్ డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది టోటల్ సెంటెన్స్ మీనింగ్నే తప్పు చేస్తుంది. సో అప్పుడు టోటల్ సెంటెన్స్ ఆర్ సెగ్మెంటే తప్పు చెప్పినప్పుడు మీకు మార్క్స్ అనేవి చాలా డిడక్ట్ అవుతాయి అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు ఏంటంటే సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెగ్మెంట్లో మనకి ఐఎమ్ అఫ్రేడ్ కెనాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని వచ్చిందనుకోండి అండ్ ఇక్కడ మనకి కంటెక్స్ట్ బేస్డ్
మీనింగ్ అనేది మనం ట్రాన్స్లేట్ చేయాలి. సో ఐఎమ్ అఫ్రేడ్ ఐ కెనాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ సిట్యుయేషన్ అనే దాన్ని మనం టూ వేస్గా చెప్పొచ్చు. సో ఐఎమ్ అఫ్రేడ్ అంటే నేను భయపడుతున్నాను, నేను ఈ పరిస్థితిలో మీకు సహాయం చేయలేను అని. బట్ అక్కడ నిజంగా ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే అతను భయపడుతున్నాడని అర్థం కాదు. ఓకే, సో నేను చింతిస్తున్నాను, నేను ఈ పరిస్థితిలో మీకు సహాయం చేయలేను అని యాక్చువల్ అర్థం. సో మీరు లిటరల్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయాలని చూసినా అక్కడ కంప్లీట్ మీనింగ్ అనేది మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది. ఆర్ మీరు సరిగ్గా విని నోట్స్ రాసుకోలేకపోయినా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీ షార్ట్ టర్మ్ మెమరీలో సరిగా స్టోర్ చేసుకోకపోతే మీరు సెగ్మెంట్ని ఆర్ మొత్తం సెంటెన్స్ని తప్పు చెప్పే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేసినప్పుడు అఫ్ కోర్స్ మీరు ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ హ్యావ్ సఫిషియంట్ మెమరీ స్కిల్స్ అండ్ లిస్నింగ్ స్కిల్స్ అండ్ రిలై టూ హెవీలీ ఆన్ నోట్ టేకింగ్ ఆర్ నోట్స్. ఓకే, సో దీని అర్థం ఏంటంటే నోట్ టేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలామంది చెప్తారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం నోట్స్ తీసుకునేటప్పుడు మనం మూడు పనులు ఒకటేసారి చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం సెగ్మెంట్ వినాలి, విన్న తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని సైమల్టేనియస్గా నోట్స్ అనేవి మనము నోట్ టేకింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న సెగ్మెంట్స్ వచ్చినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హవ్ ఆర్ యూ, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్, హౌ వాజ్ యువర్ డే టుడే అని అన్నారనుకోండి. సో ఈ సెగ్మెంట్ అనేది చాలా చాలా కామన్గా డైలాగ్స్లో వస్తుంది అండ్ మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి మెమరీలో ఆల్రెడీ అది ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. సో మీరు నోట్స్ అనేవి కీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కానీ మీరు చాలా ఈజీగా దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకవేళ పెద్ద సెగ్మెంట్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 రోజుల నుంచి చాలా నీరసంగా ఉన్నాను, నా శరీరము పని చేయడం లేదు సరిగ్గా, నేను విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ నాకు చాలా నీరసంగా ఉంది. సో ఇది ఒక సెగ్మెంట్ వచ్చింది అనుకోండి మీకు, సడన్గా మీరు నోట్స్ తీసుకునేటప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది, నీరసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని మీరు సడన్గా మర్చిపోయారనుకోండి, మీరు అక్కడ పాజ్ అయిపోతారు. పాజ్ అయినప్పుడు మీరు నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 seconds అన్నా పడుతుంది. సో అలాంటప్పుడు మీరు బ్లాంక్ అవుట్ అయిపోయి సరిగ్గా వినకపోవడం ఆర్ నోట్స్ అనేది సరిగా తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మీరు నోట్స్ మీద చాలా ఎక్కువ రిలై అయినా కానీ మీరు దానివల్ల కూడా నోట్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా ఏదైతే సెగ్మెంట్ కన్వే చేయాలో అది సరిగ్గా కన్వే చేయకుండా ఉంటారు. సో దానివల్ల మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది 1-2 సెగ్మెంట్స్లో మీరు కంటిన్యూ చేశారనుకోండి, ఎక్కువ మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. సో నోట్స్ మీదే కాదు, మీరు సఫిషియంట్ మెమరీ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో అది ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దీని మీద కూడా ఆ, మీ కాన్సన్ట్రేట్ చేసి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం విని దాన్ని ఎలా నోట్స్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీరు ఓన్లీ కీవర్డ్స్ అనేది నోట్ టేకింగ్లో తీసుకుంటారు. ఓకే, సో కీవర్డ్స్ ఏంటంటే ఎస్టర్డే ఐ వెంట్ టు అ స్టోర్ టు కంప్లైంట్ అబౌట్ మై కార్, ఇది ఒక సెగ్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఇది విన్నారు, మీరు ఓన్లీ కార్, కంప్లైంట్, స్టోర్ అని రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ కీవర్డ్స్ మాత్రమే నోట్ టేకింగ్లో నోట్స్ చేసుకున్నప్పుడు మీరు మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు విని ఉండొచ్చు, సరిగా వినకుండొచ్చు, ఆర్ షార్ట్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది, ఉండకపోవచ్చు. సో మీరు ఎలా చెప్పొచ్చు అంటే నేను ఈరోజు దుకాణానికి వెళ్ళాను కారు గురించి ఫిర్యాదు ఇవ్వడానికి. ఓకే, సో యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ సెగ్మెంట్లో ఐ వెంట్ ఎస్టర్డే టు గివ్ అ కంప్లైంట్ అబౌట్ కార్ అని ఉంది. బట్ మీరు సరిగ్గా వినకపోవడం వల్ల అక్కడ ఏంటంటే ఐ వెంట్ టుడే అన్నారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్ టెన్స్లో మిస్టేక్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నోట్ టేకింగే కాదు, వేరే స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ స్కిల్స్ అనేది కోర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది మేము కోర్స్ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాము. బట్ ఇండివిజువల్గా కూడా మీరు ఒకవేళ చదవాలంటే ఈ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సఫిషియంట్ డెప్త్ ఆఫ్ వొకాబులరీ.
సో దీని అర్థం ఏంటంటే వొకాబులరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ డేట్ వరకు మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందన్నంగా కూడా మీరు రోజు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు డైలాగ్సే కాకుండా రోజు మీరు వొకాబులరీని కూడా చాలా రివిజన్ చేసుకోవాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీ మెమరీలో అది స్టోర్ అవుతుంది. మీరు ఏదైనా విషయము మల్టిపుల్ టైమ్స్ దాన్ని రిపీట్ చేశారనుకోండి డైలీ, అది మీ మైండ్లో అనేది లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది. మీరు ఒకటే రోజు చదువుకొని సరే నేను నెక్స్ట్ డే ఆర్ 2 to 3 days అలా చేసిన తర్వాత ఓకే నాకు ఇప్పుడు గుర్తుంది, నేను ఇప్పుడు వొకాబులరీ చదవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మాత్రము అది తప్పు. సో ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు రోజు వొకాబులరీ అనేది రివిజన్ అనేది చేయాలి. సో దానివల్ల ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా మీకు ఫ్లూయెన్సీ అనేది దెబ్బతింటుంది. సో వొకాబులరీ మీకు సరిగా రానప్పుడు ఆబ్వియస్లీ మీకు ఆ పర్టిక్యులర్ వర్డ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు గుర్తు లేనప్పుడు మీరు ఫ్లూయెన్సీ అనేది మీకు హ్యాంపర్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మీకు మార్క్స్ ఎక్కడెక్కడ డిడక్ట్ అవుతాయి అనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. సో మార్క్స్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్లో డిడక్ట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ నాటీస్ గైడ్లైన్స్, సో మీరు ఏదైనా ఒమిషన్ చేసినా, ఏదైనా గ్రామాటికల్ ఎర్రర్స్ చేసినా, ఆర్ ఏదైనా ఎడిషన్స్ చేసినా, ఆర్ సెంటెన్స్ మీనింగ్ అనేది చేంజ్ చేసినా కానీ మీకు మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. సో ఈ డిడక్షన్స్ ఎక్కువ మిస్టేక్స్ చేశారనుకోండి, ఎక్కువ మార్క్స్ డిడక్ట్ అవ్వడం వల్ల స్టూడెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని వీటి మీద మీరు ప్రిపేర్ అవుతే మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. Okay, so those were the reasons, common reasons of why students might fail in their exam. సో మేమెందుకు ఈ వీడియోతో వచ్చామంటే ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లైక్ నోట్ టేకింగ్ ఎలా చేసుకోవాలి ఆర్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఆర్ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్పడము, డైలాగ్స్ చాలా ఉన్నాయి. బట్ ఏమవుతుందంటే తెలుగు ఇప్పుడు వచ్చింది కానీ అంతకుముందు వేరే వేరే లాంగ్వేజెస్లో వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారు. సో ఎందుకు అని అంటే నేను మెన్షన్ చేసినట్టు ప్రిపరేషన్ కావచ్చు, సరిగా వాళ్ళకి ఏ పాయింట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ అనే వాటి మీద సరిగా అవగాహన లేకుండొచ్చు, ప్రిపరేషన్లో లోపం ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి స్కిల్స్ అనేవి ఓన్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియకపోవడం అదైనా ఉండొచ్చు, ఆర్ ఎగ్జామ్ నర్వస్నెస్ వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ కమిట్ చేయవచ్చు. ఇవన్నీ విషయాలు కావచ్చు. ఓకే, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మేము మీకు స్కిల్స్, స్ట్రాటజీస్ అండ్ నోట్ టేకింగ్ ఆర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి మీద ట్రైనింగ్లో మేము గైడెన్స్ ఇస్తాం. సో ట్రైనింగ్లో ఏం ప్రొవైడ్ చేస్తామంటే మెయిన్గా మీకు సఫిషియంట్ మెటీరియల్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు రోజు ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అండ్ వన్ మెయిన్ థింగ్ ఇస్ పర్సనల్ ఫీడ్బ్యాక్. సో అందరికీ ఒకటే విషయంలో ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొంతమందికి నోట్ టేకింగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి లిస్నింగ్ స్కిల్స్లో ప్రాబ్లం ఉండవచ్చు, ఆర్ వొకాబులరీ సరిగా గుర్తుపెట్టుకోకపోవచ్చు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి. సో అది ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ వల్ల ఏమవుతుందంటే అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, సఫిషియంట్ మెటీరియల్ ఉండటం వల్ల ఆర్ ప్రీవియస్ ఎగ్జామ్ డైలాగ్స్ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఒకవేళ ఆ పర్టికులర్ డైలాగ్ వచ్చినా కానీ ఆర్ రిలేటెడ్ డైలాగ్ వచ్చినా కానీ వొకాబులరీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మేము ఏదైతే 12 టాపిక్స్గా డివైడ్ చేసి వొకాబులరీ ప్రిపేర్ చేసామో సో ఆ టాపిక్ రిలేటెడ్ ఏ డైలాగ్ వచ్చినా కానీ మీరు అటెంప్ట్ చేసే పొజిషన్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మాక్ ఎగ్జామ్స్. సో మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ నర్వస్నెస్ అనేది తగ్గుతుంది. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా వెబ్ క్యామ్ ఆన్ ఉంటుంది కాబట్టి చాలామంది కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో మీకు మాక్ ఎగ్జామ్ వల్ల మీకు అట్లీస్ట్ ఆ నర్వస్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మాక్ ఎగ్జామ్స్ మేము 2 కండక్ట్ చేస్తాం, దానివల్ల కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ ఇఫ్ యు ఆర్ interested in taking any
sort of training. So please do contact us. All the contact information, our Telegram group contact number and our email ID is in the description below the video. So any suggestions or anything, any doubts that you have, please let us know through comments. We'll be very glad to help you. And if you're interested for us to do any other videos, please comment below and let us know. Thank you.